మహాభారతంలో దుర్యోధనుడు అవకాశం దొరికినప్పుడల్లా పాండవులను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అటువంటి దుర్యోధనుడు అర్జునుడికి ఒకసారి వరాన్ని కోరుకోమంటాడు. ఆ కథ ఏంటో మనం నేడు తెలుసుకుందాం. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో దుర్యోధనాదులు ఘోషయాత్ర నిర్వహిస్తారు. అయితే అనుకోకుండా గంధర్వరాజుతో కౌరవులకి ఘర్షణ సంభవిస్తుంది. గంధర్వరాజు ప్రతాపాన్ని తట్టుకోలేక కర్ణుడు దుర్యోధనుని వదిలిపెట్టి పారిపోతాడు. గంధర్వరాజు దుర్యోధనుడిని బందీగా చేసి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ సంగతి ద్వైతవనంలో గల ధర్మరాజుకు తెలుస్తుంది. అప్పుడు ధర్మజుడు అర్జునుడిని పంపిస్తాడు. అర్జునుడు వెళ్ళి గంధర్వరాజుతో యుద్ధం చేసి దుర్యోధనుడిని విడిపిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు, నాకు నీవు చేసిన ఉపకారానికి ప్రతిగా నీకో వరం ఇస్తాను, కోరుకోమంటాడు. అదేమీ వద్దు అంటాడు అర్జునుడు. కుదరదు, తీసుకోవాల్సిందే అని పట్టుబడతాడు దుర్యోధనుడు. అప్పుడు అర్జునుడు, సరే ఇప్పుడు కాదు, నాకు అవసరమైనప్పుడు అడుగుతానంటాడు అర్జునుడు. తప్పక అడగాలి, మీరు ఏది కోరినా సరే నేను ఇస్తానంటాడు దుర్యోధనుడు. మహాభారత యుద్ధం జరుగుతున్న రోజులవి. ఒకరోజు దుర్యోధనుడు సర్వసైన్యాధిపతి అయిన భీష్ముని వద్దకు వెళ్ళి, తాత, మీరు మనసు పెట్టి యుద్ధం చేయట్లేదు. దేవతలు సైతం నీ ముందు నిలవలేరు కదా, మరి మీరు పాండవులను ఇన్ని రోజులైనా ఎందుకు చంపలేదు అని నింద చేస్తాడు. అప్పుడు భీష్ముడు ఒక 5 బాణాలను తీసుకుని తన నుదురుపై పెట్టుకొని మంత్రోపదేశం చేస్తాడు. అప్పుడు ఆ బాణాలు బంగారు బాణాలుగా మారిపోతాయి. వాటిని దుర్యోధనుడికి చూపించి, సుయోధన, ఈ 5 బాణాలు రేపు యుద్ధంలో పాండవుల 5గురు ప్రాణాలు తీస్తాయి. యుద్ధ సమాప్తి అయిపోతుంది. ఇక నీవు నిశ్చింతగా ఉండు అంటాడు. అందుకు దుర్యోధనుడు, తాత, ఏమీ అనుకోవద్దు, నీపై నాకు నమ్మకం లేదు. ఆ 5 బాణాలు నాకు ఇవ్వు, రేపు యుద్ధరంగంలో నీకు నేను ఇస్తాను అంటాడు. అప్పుడు భీష్ముడు నవ్వి, సరే నీ ఇష్టం, ఏ కారణం చేతనైనా వీటిని కోల్పోతే మరలా తయారు చేయడం కుదరదు అంటాడు భీష్ముడు. అందుకే తాత, వీటిని నా దగ్గర దాస్తాను అని తన వెంట బాణాలను తీసుకుపోతాడు దుర్యోధనుడు. ఆ రాత్రి పాండవ శిబిరములో యుద్ధతంత్రాలు చర్చిస్తూ కృష్ణ పరమాత్మ, అర్జున పద, దుర్యోధనుడిని ఆ వరం కోరాల్సిన సమయం వచ్చింది అంటూ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసి కృష్ణుడు అర్జునుడు కలిసి దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి, పూర్వం తాను ఇస్తానన్న వరాన్ని కోరుకోవడానికి వచ్చాము అంటాడు అర్జునుడు. దుర్యోధనుడు, భలే వచ్చారే, రేపే వీళ్ళకి చివరి రోజు అని మనసులో అనుకుని, ఏం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు అర్జునుడు ఆ 5 బంగారు బాణాలను ఇవ్వమని కోరతాడు. కలవరపడిన దుర్యోధనుడు ఆ 5 బంగారు బాణాల్ని అర్జునుడికి ఇచ్చివేస్తాడు. అనంతరం దుర్యోధనుడు భీష్ముడి వద్దకు వెళ్ళి, తాత, మరి 5 బంగారు బాణాలను చేసి నాకు ఇవ్వవా అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, నాయనా సుయోధన, అవి ఒకసారి మాత్రమే తయారు చేయగలను, అందుకే నీకు ముందే చెప్పాను. అయినా పరమాత్మ అక్కడ ఉండగా మన ప్రణాళిక ఎలా పనిచేస్తుంది అని విచారిస్తాడు.